ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరుసగా సమావేశాలు జరుపుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ ఆఫీసు నుండి ఎమ్మెల్యేలకు ఫోన్లు రావడంతో వారు టెన్షన్కు గురవుతున్నారు. ఒక్కో ఎమ్మెల్యేతో ముఖ్యమంత్రి జగన్ విడివిడిగా సమావేశం అవుతున్నారు. నియోజకవర్గాల పరిస్థితులు, పార్టీ బలాబలాలపై జగన్ అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు ఆయా స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించేందుకే వారితో భేటీ అవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఎవరికి మొండి చేయి చూపనున్నారు, ఎవరికి టికెట్ ఇవ్వనున్నారు? ఏపీ సీఎం జగన్ రాబోయే ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. మరోవైపు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళన కొనసాగుతోంది. తమ నియోజకవర్గాల్లో వేరే వాళ్లను ఎన్నికల బరిలోకి దింపబోతున్నారనే ప్రచారం సాగుతుండటంతో వాళ్లు టెన్షన్ పడుతున్నారు. తమకు ఎక్కడ ఎమ్మెల్యే సీటు రాకుండా పోతుందోనని భయపడుతున్నారు. సీఎం జగన్ను కలిసి సీటుపై గ్యారంటీ తీసుకోవాలని కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఏపీలో త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు వైసీపీ ఇన్ఛార్జీలను సైతం ఆయన మార్చారు. మరికొంతమంది ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న సమావేశాల్లో సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో గెలవడం ఎంత ముఖ్యమని అంశాలపై ఎమ్మెల్యేలకు వివరిస్తున్నారు. ఇన్ఛార్జీలను నియమించినంత మాత్రాన సీట్లు దక్కవని అనుకోవద్దు, పార్టీలో అందరికీ ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందని జగన్ చెప్పుకొస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని సీఎం జగన్ సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు కొన్ని నెలలే సమయం ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్. ఆయా నియోజకవర్గాల నేతలను పిలిపించుకుని నేరుగా మాట్లాడుతున్నారు. మార్పులు చేర్పులపై చర్చలు జరుపుతున్నారు. ఏపీ వైసీపీలో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియక రాజకీయ నాయకులు ఫుల్ టెన్షన్ పడుతున్నారు. కొంతమంది నేతలు తమ పోస్టులు ఉంటాయో ఊడిపోతాయో తెలియక నిద్రాహారాలే మానేశారంటే అతిశయోక్తి కాదు. వారి భయానికి తగినట్లుగానే ముఖ్యమంత్రి జగన్ కూడా ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. సీఎం ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్ వస్తుందంటేనే వారు భయపడిపోతున్నారు. ఇప్పటికే జగన్ పలువురు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నియోజకవర్గాల పరిస్థితులు, పార్టీ బలంపై జగన్ అడిగి తెలుసుకుంటున్నారు. ఇలా భేటీ అయిన నేతల నియోజకవర్గాలు మారుస్తున్నట్లు సమాచారం రావడంతో ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు మొదలైంది. తమకు సీటు రాదు అనుకునే ఎమ్మెల్యేలంతా కూడా ఆఖరి ప్రయత్నంగా జగన్తో ప్రత్యేకంగా భేటీ అయ్యి కన్ఫర్మేషన్ తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. తమకు కాకుంటే తమ ఫ్యామిలీలోనే సీట్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని కోరుతున్నారు. అసెంబ్లీ సీట్లు వదులుకునేందుకు ఎమ్మెల్యేలు ససేమిరా అంటున్నారు. ఇంతకాలం పదవిలో ఉండి ఒక్కసారిగా పదవి లేకుండా ఉండాలంటే మాతో కాని పని అని కొంతమంది నేతలు వాపోతున్నారు. కనీసం నియోజకవర్గమైనా మార్చండి, టికెట్ మాత్రం నిరాకరించకండి అంటూ పార్టీ పెద్దలను ప్రాధేయపడుతున్నారు. తెలంగాణ అనుభవంతో సిట్టింగులకు మళ్లీ టికెట్ ఇస్తే గెలవరని జగన్కు అర్థమైంది. దీంతో 40 నుంచి 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపనున్నట్లు సమాచారం. కొంతమందికి స్థానచలనం కల్పించనున్నారు. జగన్ తన పార్టీ కార్యకలాపాల మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో మార్పులకు అవకాశాలుండే నియోజకవర్గాలు రాజమండ్రి రూరల్, పిఠాపురం, పత్తిపాడు, జగ్గంపేట, పి గన్నవరం, రామచంద్రాపురం, నర్సాపురం, పోలవరం, ఉండి, ఉంగుటూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, అవనిగెడ్డ, పెడన, దర్శి, పొన్నూరు, పెనుగొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల మీదుగా జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని నియోజకవర్గాల మీద కూడా జగన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరికొంతమందికి నియోజకవర్గంలో సరిగా పనులు చేయాలని వార్నింగ్ ఇచ్చేందుకు జగన్ పిలుస్తున్నారని సమాచారం. దీంతో కొందరు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా వారి వినతులు వినిపించేందుకు సీఎం క్యాంప్ ఆఫీస్కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు
తాడేపల్లికి చేరుకుంటున్నారు. రాయలసీమ నుంచి పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, ఎమ్మెల్యే కిలారు రోసయ్య, ఉమారెడ్డిలతో పాటు మంత్రి ఉషశ్రీ చరణ్కి కూడా క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. ఇప్పుడు చేపట్టే మార్పుల తర్వాత పూర్తిస్థాయి దృష్టి ఎన్నికల మీద పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే టికెట్ ఇవ్వని వారికి వైసీపీ ముందుగానే చెప్పేస్తోంది. ఇప్పటికే 11 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగాయి. ఇప్పటికే స్థానచలనం జరిగిన వారిలో కొందరు మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నారు. కొంతమందికి ఇప్పటికే టికెట్ ఇవ్వలేమని చెప్పారు. మద్దాలి గిరి, టీజేఆర్ సుధాకర్ బాబు, తిప్పల నాగిరెడ్డిలకు వచ్చే ఎన్నికల్లో నో టికెట్ అని వైసీపీ చెప్పేసింది. సెకండ్ టైంలో మరో 5గురికి ఉద్వాసన పలికే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో పలువురు వైసీపీ సిట్టింగ్ నేతలకు వచ్చే ఎన్నికల్లో అవకాశం లేదు. గడిచిన వారం రోజుల నుంచి ఇప్పటి వరకు క్యాంప్ ఆఫీస్కు సుమారు 30 నుంచి 35 మంది ప్రజాప్రతినిధులు క్యూ కట్టారు. వీరిలో కొందరు ఎమ్మెల్యేలకు ఎంపీలుగా, ఎంపీలకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చేందుకు జగన్ రెడీగా ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి ఏపీలో కానీ, రాష్ట్ర విభజన తర్వాత కానీ ఎప్పుడూ ఈ స్థాయిలో సిట్టింగ్లను అధికార పార్టీలు మార్చలేదు. ఎమ్మెల్యేల మీద స్థానిక వ్యతిరేకత, నియోజకవర్గ స్థాయిలో నేతలతో విభేదాలు, టీడీపీ జనసేన పొత్తులో పోటీకి వచ్చే అభ్యర్థులను ఈ సమీకరణాలలో జగన్ ముఖ్యంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన కూటమికి చెక్ పెట్టేలా సామాజిక సమీకరణాలతో ఎమ్మెల్యేల మార్పు, తొలగింపు, కొత్త అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. జనసేన టీడీపీ కూటమి ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ముందుకు పోతున్న నేపథ్యంలో జగన్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. పీకే టీం ఇప్పటికే సర్వే నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను కూడా పరిశీలించిన తర్వాతే అభ్యర్థులను తొలగించడం కానీ, స్థానం మార్చడం కానీ జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనకి అత్యంత నమ్మకస్తుడైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీం చేత కూడా సొంతంగా ఒక సర్వే చేయించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ విధంగా రకరకాల సర్వేలు చేయించిన తర్వాతే అభ్యర్థులను నిర్ణయిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక ఎవరికి టికెట్లు ఇస్తారో, ఎవరికి టికెట్లు నిరాకరిస్తారో త్వరలో తేలనుంది.